ఈ మధ్యకాలంలో రీసెంట్ గా కోహ్లీకను హెడ్ కి చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అయితే ఇది కూడా స్క్రిప్టే అంటారా? వీడియో మధ్యలో చెప్తాను దీని గురించి. ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు అరే లాస్ట్ బాల్ కి 6 కొట్టడం ఏంట్రా, ఇదంతా ముందే రాసుకున్న స్క్రిప్ట్ లా ఉందా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ అనుమానం 100% నిజమే. కానీ మ్యాచ్లు కాదు, ఐపీఎల్లో జరిగే పెద్ద పెద్ద గొడవలు, స్కాండల్స్ అంటే ఎఫ్ఐఆర్స్ అన్ని పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయని స్వయంగా ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ బాంబు పేల్చారు. టీవీ రేటింగ్స్ పడిపోతే చాలు, వ్యూవర్షిప్ పెంచడానికి మేమే కూర్చొని ఒక పెద్ద గొడవను స్క్రిప్ట్ లాగా రాసి మీడియాకి వదిలేవాళ్ళం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. అసలు ఐపీఎల్ తెర వెనుక జరిగిన ఈ నల్లటి నిజాలేంటి? లలిత్ మోడీ ఏ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు? ఈ వీడియోలో పూర్తిగా తెలిసిన వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ప్రస్తుతం లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ప్రముఖ యూట్యూబ్ టాక్ షోలో హ్యూమన్స్ ఆఫ్ బాంబే బ్రాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. హోస్ట్ కరిష్మా మెహతా అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఐపీఎల్ సక్సెస్ వెనుక ఉన్న ఒక చీకటి సీక్రెట్ ను బయటపెట్టారు. క్రికెట్ హిస్టరీలోనే ఐపీఎల్ ఇంత పెద్ద $1 బిలియన్ బ్రాండ్ కావడానికి కారణం కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే కాదు అని దీని వెనుక ఉన్న కాంట్రవర్సీలని మోడీ ఓపెన్ గా ఒప్పుకున్నారు. అయితే లలిత్ మోడీ మాటల్లోనే చెప్పాలంటే, నేను ఐపీఎల్ కమిషనర్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా స్క్రిప్ట్ ప్రకారమే నడిచేవాళ్ళు. ఏది యాదృచ్ఛికంగా జరగలేదు. ఎప్పుడైనా వీకెండ్స్ లో ఐపీఎల్ టీవీ రేటింగ్స్ తగ్గిపోతున్నాయని బ్రాడ్కాస్టర్స్ చెప్తే మేమంతా ఒక రూమ్ లో కూర్చొని ఒక పెద్ద వివాదాన్ని ప్లాన్ చేసేవాళ్ళం. అది బయట ప్రపంచానికి రియల్ కాంట్రవర్సీలా అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో అదంతా మా మైండ్ గేమ్. దీనికి ఉదాహరణగా ఆయన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో ఒక టాప్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ కు ఒక చీర్గాల్ కు మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందనే వార్త ఇండియాలో సెన్సేషన్ సృష్టించింది. లలిత్ మోడీ మాట్లాడుతూ, ఆ కెప్టెన్ ఎఫ్ఐఆర్ ఉన్న మాట నిజమే, కానీ ఆ విషయాన్ని కరెక్ట్ టైంలో మీడియాకు లీక్ చేసింది మాత్రం మేమే. ఎందుకంటే మాకు ఆ ఎఫ్ఐఆర్ అనేది కావాలి. ఆ వార్త బయటకు వచ్చాక ఐపీఎల్ టీఆర్పీ రేటింగ్స్ ఒక్కసారిగా ఆకాశాన్ని అందాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, లలిత్ మోడీ అన్నది మైదానం బయట జరిగే డ్రామా గురించి మాత్రమే. మరి మైదానం లోపల జరిగే మ్యాచ్లు కూడా ఫిక్సింగ్ అవుతాయా? దీనికి కూడా లలిత్ మోడీ అదే ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఫిక్సింగ్ అనేది చాలా హై లెవెల్ కు వెళ్ళిపోయింది, కానీ ఐపీఎల్ లో మ్యాచ్లు ఫిక్సింగ్ జరగడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఐపీఎల్ లో ప్లేయర్స్ కి వచ్చే లీగల్ మనీ అలాగే శాలరీలు కూడా చాలా ఎక్కువ. అంత పెద్ద మొత్తాన్ని వదులుకొని తమ కెరీర్ ను రిస్క్ లో పెట్టుకుని ఏ టాప్ ప్లేయర్ ఫిక్సింగ్ చేయడు అని మోడీ చెప్పారు. కానీ చిన్న చిన్న లీగ్ లో అంటే T20 లీగ్స్ లో ప్రస్తుతం పక్కాగా బుక్కీల హస్తం ఉందని ఆయన హెచ్చరించాడు కూడా. సో ఫైనల్ గా చాలా మంది ఫ్యాన్స్ కి ఒక క్రేజీ డౌట్ వస్తుంది. ఈ మధ్యకాలంలో గ్రౌండ్ లో జరిగిన విరాట్ కోహ్లీ వర్సెస్ ట్రావిస్ హెడ్ లాంటి హై వోల్టేజ్ కాంట్రవర్సీలు కూడా రేటింగ్స్ పెంచడానికి ఐపీఎల్ మేనేజ్మెంట్ వెనుక ఉండి నడిపించిన పక్కా స్క్రిప్టా? ఎందుకంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రైవలరీని ఐపీఎల్ లో వాడుకుంటే వ్యూవర్షిప్ ఏ రేంజ్ లో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లలిత్ మోడీ మాటలను బట్టి చూస్తే ఇప్పుడు జరిగే ఇలాంటి పెద్ద పెద్ద గొడవల వెనుక కూడా బ్రాడ్కాస్టర్స్ మైండ్ గేమ్స్ ఉండే ఛాన్స్ గట్టిగానే ఉంది. సో గైస్, బిజినెస్ మరియు రేటింగ్స్ కోసం ఐపీఎల్ మేనేజ్మెంట్ ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడుతుందో లలిత్ మోడీ మాటలను బట్టి క్లియర్ గా అర్థమవుతుంది కదా. మరి కేవలం క్రికెట్ మాత్రమే కాదు, పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ డ్రామా కలిస్తేనే ఐపీఎల్ అవుతుంది. మరి లలిత్ మోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? అలాగే రీసెంట్ గా కోహ్లీ వర్సెస్ ఎడ్డీ జరిగిన కాంట్రవర్సీ కూడా ఇది స్క్రిప్టా లేకపోతే రియలా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.